హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి రోజుకొక సీసీటీవీ ఫుటేజ్ బయటకు లీక్ అవుతూ ఉన్నప్పటికీ దాన్ని ఎవరు కూడా పాస్టర్స్ వాళ్ళెవరు క్రిస్టియన్ సంఘాలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన చంపేసి ఒక డూప్తో ఇవన్నీ క్రియేట్ చేశారని చెప్పేసి ఆరోపిస్తూనే వస్తున్నారు సార్. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారిని కూడా కలవడానికి జరిగింది. అసలు ఏం జరుగుతుంది పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో? అన్ని సీసీటీవీ ఫుటేజ్లు రోజుకోటి లీక్ అవుతున్నా వాటిని ఎందుకు ఈ క్రిస్టియన్ సంఘాలు పాస్టర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు? మరి ఎటువైపు వెళ్తుంది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు హోంమంత్రి అనితను కలిశారు. దాదాపు గంట సేపు ఆమెతో సమావేశమయ్యారు. చాలా డీటెయిల్గా వీళ్ళ కన్సర్న్స్ ఏమున్నాయి, వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయని ఆమెతో మాట్లాడారు. ఆమె కూడా డీటెయిల్గా విని ఇది ఖచ్చితంగా మేము తేలుస్తాము, దీన్ని ఆల్రెడీ పోలీసులు విచారణ చేస్తున్నారు, చంద్రబాబు కూడా మానిటర్ చేస్తున్నారు అనేది ఆమె ఇచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చారు. దాని తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ వీడియోలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒక క్లియర్గా డివిజన్ అనేది కనిపిస్తుంది. ఒక పక్కేమో ఈ ప్రవీణ్ సమర్థించే వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు. మరోవైపు తెలుగుదేశం మీడియా, ప్రధానంగా తెలుగుదేశం మీడియా అంటే తెలుగుదేశం నాయకులు దీని మీద పెద్దగా మాట్లాడట్లేదు, కానీ తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి ఇతను పచ్చి తాగుబోతూ, ఇతను భయంకరంగా ఇది కొన్నాడు, మందు కొన్నాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి సీసీటీవీ ఫుటేజీల్ని తీసుకొని విపరీతంగా బ్రేకింగ్ వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇతను తాగుతూ డ్రైవ్ చేశాడు, అసలు అంత దూరం పోవడమే గ్రేట్ ఇతను అని ఎస్టాబ్లిష్ చేసే విధంగా తెలుగుదేశం ఛానల్స్, తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా కనబడుతుంది. రెండో వైపు వీళ్ళు చేసే కొద్దీ అనుమానాలు ఇంకా వీళ్ళకి పెరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు, అసలు ఈ ఫుటేజ్ మేము పోలీసులు ఇవ్వలేదని ఒక పక్క అంటే, పోలీసులు ఇవ్వకుండా ఒకేసారి ఇన్ని ఛానల్స్కి ఒకే సీసీటీవీ ఫుటేజ్ ఎట్టొస్తుంది? నిన్న కూడా చూసాం. నిన్న చూస్తే ఎల్బీ నగర్ దగ్గర ఉన్న సవేరా వైన్స్లో 12:20 మామూలుగా అయితే కోదాడలో, ఏలూరులో కొన్నాడు. ఈ రెండు విజువల్సే ఉన్నాయి. కోదాడలో కొన్నాడు అని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించి విజువల్స్ ఇంకా రాలేదు. మనకి ఇప్పటివరకు ఉన్నది మార్నింగ్, అంటే మధ్యాహ్నం మిడ్ టైంలో 12:24కి 2 బీర్లు అది కొన్నాడు. దాని తర్వాత ఏలూరులో 10 గంటల ప్రాంతంలో అక్కడ ఒక బకార్డి రమ్ము కొన్నాడు. ఇది విజువల్స్లో వస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? దారంతా కొంటూ పోయాడు, తాగుతూ పోయాడు. అసలు దారంతా తాగుతూ పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా బైక్ పోలీసులు చేయాలి. పోలీసులేమో అసలు ఈ వీడియోలకు మాకు సంబంధం లేదు. ఇక్కడే డౌట్ వస్తుంది అందరికీ. తెలుగుదేశం మీడియాకి ఒకేసారి ఈ వీడియోలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? తర్వాత కొన్ని గ్రూప్స్లో చూశాను, దీన్ని వీలైనంత స్ప్రెడ్ చేయండి అని మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే, ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయమే కాబట్టి ప్రవీణ్ మరణం కూడా రాజకీయంగా మారిపోయింది. సో క్రిస్టియన్స్ అంతా పెద్ద ఎత్తున ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు కూడా బిగినింగ్లో ఊహించలేదు. అందువల్లే వీళ్ళు బిగినింగ్లో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ అయితే ఇది యాక్సిడెంట్ అని ఎస్పీ కూడా చెప్పేశాడు. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఇది యాక్సిడెంట్ కాదు, హత్య, ముఖ్యంగా రెడ్ కార్ ఒకటి గుద్దినట్టుగా ఉంది, ఇవన్నీ బయటకు వచ్చాయో అప్పుడు వాళ్ళు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. కానీ ఇప్పటికి కూడా ఇన్ని రోజులు, దాదాపు ఇంక 2 రోజులు పోతే 10 రోజులు అయిపోతుంది. 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకపోవడం, ఇంకా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లు బయటికేమో విచ్చలవిడిగా ఛానల్స్ దొరుకుతున్నాయి, పోలీసులకు ఎందుకు దొరకట్లేదు మరి ఈ వీడియోలు? వాళ్ళు ఎందుకు ఆ 13 టోల్ గేట్ల దగ్గర ఉన్న 13 వీడియోలను మాత్రం ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఈ వీడియోలని ఓన్ చేసుకోవట్లేదు? అంటే క్లియర్గా ఇది ముందు ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాస్టర్ ప్రవీణ్ని తాగుబోతుగా చిత్రీకరించాలి అనే ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. ఇది అప్సీల్గా చేస్తే ఇబ్బంది కాబట్టి ఛానల్ ద్వారా చేస్తున్నారు అనేది ఇప్పుడు పాస్టర్లు వీళ్ళు ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం కనిపిస్తుంది. అతను తాగి ఉండొచ్చు, నిజమే కావచ్చు, కానీ వీళ్ళు ప్రచారం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు అంటే అర్థమైందంటే ఇతను తాగి చనిపోయాడు అని చెప్పాలి.
ఓకే, అది చెప్పండి, అది పోలీసులు చెప్పాలి కదా. అఫ్సెల్గా పోలీసులు చెప్తే అది ఓకే. కానీ ఎందుకు పోలీసులు ఏమో మౌనంగా ఉంటున్నారు? పోలీసులు ఇవ్వకపోతే వీళ్ళ దగ్గరికి ఒకేసారి ఎట్లా వస్తుంది అంటే, దీని వెనుక తెలుగుదేశం పార్టీ యంత్రాంగం రంగంలోకి దిగి తెలుగుదేశం మీడియాని రంగంలోకి దించి వాళ్ళే ఈ వీడియోని కలెక్ట్ చేసి అందరికి ఇచ్చి మీరు అందరూ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయండి అని చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, క్రిస్టియన్ పాపులేషన్ కావచ్చు, చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు, చాలా అగ్రెసివ్ కూడా స్పందిస్తున్నారు. మేము కూడా ఆయుధాలు పడతాం, బైబిల్ పట్టడమే కదా, ఆయుధాలు పట్టడం కూడా మాకొచ్చు, మేము ఇప్పటివరకు శాంతిగా ప్రశాంతంగా ఉన్నాము, మమ్మల్ని రెచ్చగొట్టకండి అనే స్థాయిలో కూడా కొంతమంది పాస్టర్లు మాట్లాడారు. సో ఇది ఒక రకంగా వైసీపీకి ఉపయోగపడే అంశంగా మారిపోయింది. వైసీపీ సోషల్ మీడియా కూడా దీంట్లో కొంతవరకు రోల్ ఉంది. కానీ వాళ్ళకంటే కూడా పాస్టర్లు, క్రిస్టియన్ సంఘాలు, తర్వాత దళిత సంఘాలు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లోకి దిగినట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఊహించలేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. సో దానివల్ల వాళ్ళు రంగంలోకి దిగి తెలుగుదేశం మీడియాని రంగంలోకి దించి ఒక ప్లాన్ ప్రకారం ఇతన్ని ఒక గందరగోళం క్రియేట్ చేసి ఇతను తాగినట్టుగా నిరూపించడానికి చేస్తున్నారు అనేది అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చినాక ఏది రియల్ ఏది ఫేక్ అనేది చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు ఏముంది, తర్వాత కూడా అలాంటి కాస్ట్యూమ్ వేసి ఆ సవేరాలో కొంటున్నట్టు నిన్న కూడా తీసుండొచ్చుగా వీడియో. టైం లైన్ మార్చడం పెద్ద విషయం కాదు కదా ఎడిటింగ్లో. కాబట్టి అంటే డీప్ ఫేక్ వచ్చినాక ఏమైనా చేయొచ్చు, మామూలుగా కూడా ఎడిటింగ్లో మార్చచ్చు. సో టైం కోడ్ మార్చచ్చు, సవేరా అది ఎవరో తెలీదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంటే దిగేసినాక వాళ్ళ మీడియా ఎంత పవర్ఫుల్లో మనకు తెలుగుదేశం మీడియా. ఇటుపక్క వీళ్ళకి మీడియా లేదు, ఇటుపక్క పార్టీలు లేవు, వీళ్ళకి అండగా ఎవరు లేరు. వీళ్ళు కూడా ఒక యూనిటీగా దీని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ చేద్దాము, ఎక్కడెక్కడైతే విజువల్స్ వచ్చాయో అక్కడికి వీళ్ళు కూడా వెళ్ళి పరిశీలించడం అవన్నీ చేయడం అనేది వీళ్ళు చేయట్లేదు. వీళ్ళేమో ఆర్గనైజర్గా చేయట్లేదు, వాళ్ళేమో ఆర్గనైజర్గా తెలుగుదేశం అండ్ టీము ఆర్గనైజర్గా చేస్తున్నారు. దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడం, తర్వాత